జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారు కాబట్టే గెలిపించారని మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమంపై పేదలు పాజిటివ్ గా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామంటున్న మంత్రి వాకిటి శ్రీహర్ తో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మంత్రి వాకిటి శ్రీహర్ గారు ఉన్నారు. ఏంటి సార్ మొత్తం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజు విజయాన్ని చూస్తున్నారు, ఎట్లా చూస్తారు? ప్రచారంలో బిజీగా ఉన్న పరిస్థితులను అంతా కూడా అవగాహన చేసుకొని వాళ్ళ అవసరాలను తీరుద్దామనే ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈరోజు ఓటేయించుకున్నాం. 100% ఈ విజయం జూబ్లీహిల్స్ ప్రజలది అని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఒక అభివృద్ధిని కాంక్షించి వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం రేపు రాబోయే ఎన్నికలకన్నిటికి కూడా మార్గదర్శకం అవుతుందని చెప్పి నా భావన. ఏ అంశాల మీద అయితే మేము జూబ్లీహిల్స్లో మాతో పాటు 10 మంది, దాంట్లో 3 ఎమ్మెల్యేలు, మిగతా అందరూ చైర్మన్ అందరం కలిసి ప్రజల వసతులేంది, వాళ్ళకు ఇబ్బందులు పడుతున్న అంశాలు ఏంటివి అనే విషయాల పట్ల పూర్తి అవగాహనతో మేము ముందుకు పోయిన సందర్భంలో మేము కానీ మా టీం కానీ 58 బూతులల్లో వాళ్ళ పడుతున్న సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వీళ్ళని తొందరలో కొన్ని పరిష్కారం చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మేము ప్రజలతో ఒకటే కోరుతా ఉన్నాం, ఏ విశ్వాసం పెట్టి మమ్మల్ని మాకు ఓటేసి గెలిపించారో ఆ విశ్వాసం వమ్ము కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఈరోజు ఎలక్షన్స్లో వచ్చినాం, ఇన్ఛార్జ్గా ఉన్నాం, వెళ్ళిపోయినాం అనేది కాకుండా మా శాసనసభ్యుడు నవీన్ ద్వారా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు శానిటేషన్ కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, హై టెన్షన్స్ వైర్స్ మిద్దెల మీద కావచ్చు, లేదా డ్రింకింగ్ వాటర్ కావచ్చు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నా కూడా 3 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే దౌర్భాగ్య పరిస్థితికించి పరిస్థితులు మారి ఈ విధంగా పట్టబగలే నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. దాంతోపాటు ఏ విశ్వసనీయతతో ఈరోజు గెలిచామో దీన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఒకటే కాకుండా దీన్ని రాబోయే రోజుల్లో పనిచేసిన వానికే పట్టం కట్టాల. ఇక గతంలో కొంత మాటలు లేదా మాటల గారడి లేదా గజకర్ణ గోకర్ణ విద్యలు ఏవైతే ఉన్నాయో దానికి అన్నీ కూడా రోజులు చెల్లుబాటైనాయి. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ మాత్రమే మాకు శ్రీరామ రక్ష అనేటువంటి బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి రిగ్గింగ్ కూడా చేసిందన్న ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. సోదరా, మీడియా ఇంత పెద్దగా ఉంది. ఇదేదో మారుమూల నియోజకవర్గం కాదు. విత్ ఇన్ ద సిటీ జూబ్లీ ఎన్నిక ఇంతమంది మీడియా మిత్రులను కాదని, ఇంత పోలీస్ వ్యవస్థని కాదని ఏడ రిగ్గింగ్ చేస్తామి? పోనీ రిగ్గింగ్ ఎప్పుడు చేస్తాం? ఆఖరి 1 అవర్లో కదా, ఆఖరి ½ అన్ అవర్లో కదా. ఒకసారి పోలింగ్ ప్యాటర్న్ తీసి చూడండి. ఆఖరి ½ అన్ అవర్లో ఏమైనా రిగ్గింగ్ జరగడం వల్ల ఓట్ల శాతం పెరిగిందా చెప్పండి. గిసొంటి మాటలు చెప్పి ఈరోజు మీరు నూకలు చెల్లిపోయినాయి. ఈ మాటలకు మంది ఇన్కమ్ బంద్ చేసిండ్రు. ఇంకా మీరు అట్లా మాట్లాడతామంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. దాన్ని మేమేం చేస్తాం? థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సంక్షేమమే ఈరోజు గెలిపించింది. ప్రజలు మా పైన పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామంటున్నారు శ్రీహరి. కేవలం ధనుజయ కొండల్ 10 టీవీ జూబ్లీహిల్స్ నుంచి.